సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఒక చిన్న పరిచయం, ఆ పరిచయం అక్రమ సంబంధంగా మారింది. ఆ తర్వాత లక్షల రూపాయల అప్పు, పెళ్లి నిశ్చయం, సంబంధం బయటపడుతుందనే భయం. చివరకు ఇద్దరు అమాయకుల ప్రాణాలు బలయ్యాయి. సూర్యాపేట జిల్లా మోతేలో జరిగిన జంట హత్యల కేసులో పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న విషయాలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒక కానిస్టేబుల్ జీవితంలోకి వచ్చిన పరిచయం చివరకు ఇద్దరి హత్యకు కారణమైందని పోలీసులు చెబుతున్నారు. అసలు ఈ దారుణం వెనక ఏం జరిగింది? ఎవరు ఈ హత్యలకు ప్లాన్ చేశారు? ఎందుకు నాగు బూబా దంపతులను టార్గెట్ చేశారు? సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో ఈ నెల 12న నాగు బూబా దంపతులు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. బేక్యా తండాకు చెందిన ఈ దంపతులు మోతే పరిసర ప్రాంతాల్లో భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సాధారణంగా తమ పని తాము చేసుకుంటూ జీవించే ఈ దంపతులు ఒక్కసారిగా హత్యకు గురి కావడంతో స్థానికంగా సంచలనంగా మారింది. ఈ జంట హత్యల వెనుక అసలు కారణం ఏంటి అనేది తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఒక్కొక్క విషయం బయటకు రావడంతో కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో మోతే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ షరీఫ్ పేరు ప్రధానంగా బయటకు వచ్చింది. పోలీసుల దర్యాప్తు ప్రకారం నాగు బూబా దంపతులకు గతంలో ఓ కుటుంబ సమస్య ఏర్పడింది. తమ కూతురి పంచాయతీ విషయంలో బూబా మోతే పోలీస్ స్టేషన్కు వెళ్లిన సమయంలో అక్కడ పనిచేస్తున్న కానిస్టేబుల్ షరీఫ్తో ఆమెకు పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. మొదట సాధారణ పరిచయంగానే ఉన్న ఈ వ్యవహారం క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసిందని దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక్కడి నుంచే అసలు సమస్య మొదలైంది. ఈ పరిచయం నేపథ్యంలో నాగు బూబా దంపతులు కానిస్టేబుల్ షరీఫ్ వద్ద సుమారు 3 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అవసరాల కోసం తీసుకున్న ఈ డబ్బు కాలక్రమంలో పెద్ద మొత్తంగా మారింది. కొంతకాలం తర్వాత ఆ డబ్బుని తిరిగి ఇవ్వాలని షరీఫ్ ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. అదే సమయంలో షరీఫ్కు పెళ్లి నిశ్చయమన్నట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి తర్వాత తమ మధ్య ఉన్న సంబంధం బయటకు వస్తే తన పరువు భవిష్యత్తు దెబ్బతింటుందని షరీఫ్ భయపడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మరోవైపు అప్పుగా ఇచ్చిన 3 లక్షలు తిరిగి రావడం లేదనే ఆగ్రహం కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ సమయంలో తమ మధ్య ఉన్న సంబంధాన్ని బయట పెడతానంటూ బూబా నుంచి బెదిరింపులు వచ్చాయని దర్యాప్తులో తేలింది. దీంతో ఓవైపు పెళ్లి, మరోవైపు అప్పు, ఇంకోవైపు సంబంధం బయటపడుతుందనే భయం, ఇలా 3 అంశాలు షరీఫ్ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు చట్టబద్ధమైన మార్గాన్ని ఎంచుకోవాల్సిన వ్యక్తి చివరకు దారుణమైన నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. నాగు బూబా దంపతులను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనే ఆలోచనతో కుట్ర పన్నినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నాగు బూబా దంపతుల హత్యకు సంబంధించి ఇద్దరి పాత్రను పోలీసులు గుర్తించారు. దీంతో కేసు మరింత సంచలనంగా మారింది. ఈ జంట హత్యల కేసులో మోతే పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ షరీఫ్ను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. మరో నిందితుడిగా జిల్లేపల్లి సుందర్ను గుర్తించారు. ఇద్దరిని అరెస్టు చేసినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మీడియాకు వివరించారు. అయితే ఈ కేసులో ఇంకా అనేక ప్రశ్నలు ఉన్నాయి. హత్యకు ముందు అసలు ఏం జరిగింది? నాగు బూబా దంపతులను ఎలా టార్గెట్ చేశారు? హత్యకు ముందే ప్లాన్ చేశారా? ఈ హత్యలో ఇంకా ఎవరైనా ఉన్నారా? హత్య తర్వాత నిందితులు ఏం చేశారు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక కుటుంబ సమస్యతో పోలీస్ స్టేషన్కు వచ్చిన మహిళకు పరిచయమైన వ్యక్తి, ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మారడం, ఆ తర్వాత 3 లక్షల అప్పు, సంబంధం బయటపడుతుందనే భయం, పెళ్లి నిశ్చయం, చివరకు ఇద్దరు ప్రాణాలు పోవడం, ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. అందరికీ నమస్కారం. సూర్యాపేట జిల్లాలో మోతే పోలీస్ స్టేషన్ పరిధిలో 11/12 ఈ నెల 11వ తారీఖు 12వ తారీఖు ఇంటర్వ్యూనింగ్ నైట్ మనకు 12వ తారీఖు మధ్యాహ్నం టైంలో ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మోతే మండల హెడ్ క్వార్టర్కి దగ్గరలో ఖమ్మం సూర్యాపేట్ వచ్చే ప్రధాన రహదారికి ఆనుకున్నటువంటి మనకు రావడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఎస్ఐ మోతే లచ్చిరెడ్డి గారు, అదేవిధంగా సిఐ మునగాల రామకృష్ణారెడ్డి గారు ఇమ్మీడియట్లీ స్పాట్కి విజిట్ చేయడం, తదనంతరం సీనియర్ ఆఫీసర్లకు చెప్పగా కోదాడ డిఎస్పి గారు, అదేవిధంగా నేను కూడా స్వయంగా అక్కడికి సీన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ చూసిన తర్వాత మనకు దానికి సంబంధించిన వ్యక్తుల ఆచూకీ మనకు తెలియదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి గ్రామ పాలనాధికారి ఫిర్యాదుతోటి ఈ ఇద్దరి మరణాలపై మర్డర్ కేసు రిపోర్ట్ చేసి
ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ సమక్షంలో వీడియోగ్రఫీ ద్వారా మనం ఆ రెండు ఏవైతే పూడ్చివేయబడిన వ్యక్తుల శవాలని బయటికి ఎగ్జ్యూమ్ చేయడం జరిగింది. చేస్తే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానికం, మోతే మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ప్రజానికం, అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి తాండాలో ఉన్న ప్రజానికం వాళ్ళను గుర్తుపట్టి చనిపోయినటువంటి ఆడ వ్యక్తి ఈ మోత మండల పరిధిలో ఉన్నటువంటి బీకే తాండకు చెందినటువంటి భూబాగా గుర్తించడం జరిగింది. ఇంకొక మగ వ్యక్తి నాగుగా గుర్తించడం జరిగింది. వీళ్ళిద్దరూ భూబా నాగు భార్యాభర్తలు, బీకే తండ వాసులు. వాళ్ళు అక్కడ వాళ్ళకి ఎటువంటి ఆధారం లేకుండా మోతే మండల పరిధిలో ఈ యొక్క వ్యవసాయాన్ని భూములను లీజుగా చేసుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. సో వీళ్ళు అనుమానాస్పద రీతిలో మరణించి ఉండడంతో మనం మర్డర్ కేసుగా నమోదు చేసి సిఐ మునగాల ఆధ్వర్యంలో ఇమీడియట్లీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత డాగ్ స్క్వాడు, క్లూస్ టీము, టెక్నికల్ టీము అన్నీ విజిట్ చేసి మనం టీములుగా డివైడ్ అయిపోయిన తర్వాత మనం దర్యాప్తును వేగవంతం చేయడంతో మనకు ఉన్నటువంటి సాంకేతిక ఆధారాలు, అక్కడ ఉన్నటువంటి ఫిజికల్గా ఆధారాలు, వీటన్నిటిని క్రోడీకరించి మనం ఇందులో ఒక అక్కడనే మోతే మండల పరిధిలో ఉన్నటువంటి సుందర్ అనేటువంటి వ్యక్తి ఇందులో ఆ లేట్ నైట్ వరకు వాళ్ళతోటి గడిపినట్టు ఉన్నట్టు మనకు తెలిసింది. తర్వాత పోలీసులు వాళ్ళని ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తే తదుపరి ఇందులో ప్రధానమైనటువంటి సూత్రధారిగా పోలీస్ కానిస్టేబుల్ ఎండి షరీఫ్, ఇతను మోతే పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తుండు. 2024కు సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఉండడం మనం ఇందులో ఆయనకు సంబంధించినటువంటి ఆధారాలు స్పష్టంగా మనకు బయటపడడంతో ఆయనని, అదేవిధంగా ఈ మోతే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి షరీఫ్ని, అదేవిధంగా జిల్లపల్లి సుందర్ మోతే మండల పరిధికి సంబంధించిన వ్యక్తులని ఇద్దరిని మనం ఇందులో నేరస్తులుగా మనం గుర్తించడం జరిగింది.